క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని అనివార్య కారణాలను బట్టి ఉదయకాలం జరగాల్సినటువంటి ప్రార్థన సాయంకాలాన జరుగుతుంది కనుక దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఇటు ఆరాధన ప్రారంభించుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృపా నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని నేటి ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా గొప్ప తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు మా దేవా. తండ్రి, గడిచిన కాలమంతా నీ కౌగిల్లో మమ్మల్ని దాచినందుకు నీకు వందనాలు. ఇదిగో మా తండ్రి యొక్క జూన్ మాసము 20వ తారీఖును ప్రభా మరొక పరిశుద్ధ ఆదివారమున నీ సన్నిధిలో మేమందరము కూడుకోవటానికి నీ కృప చూపించినందుకు నీకే లెక్కించలేని స్తోత్రాలు దేవా. మా దేవా, మరి విత్తబడుతున్నటువంటి వాక్యం అందరి హృదయాల్లో ఫలించినట్లుగా సహాయాన్ని దయచేయండి. ఈ మైక్ శబ్దము ద్వారా, లైవ్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరి హృదయాల్లో ప్రభా కదలికను మీరు తీసుకుని రమ్మని, మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు ఘననామాన ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. కీర్తన పాడి దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతమానందమేదియు లేదని చెప్పెను ప్రియుడెసు. లోకాన శాశ్వతమానందమేదియు లేదని చెప్పెను ప్రియుడెసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుల నిధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసుల ఈ ధరలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్ననేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్ననేమి. నీ రక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాటనము. నీ రక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి
వచ్చునేసు. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము, ప్రభు యేసుకు జై. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము, ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 103వ సంకీర్తన 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. కీర్తన గ్రంథము 103వ సంకీర్తన 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షమును నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గము తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతము కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అధికముగా ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మనమందరము కూడా ఈ సమయంలో కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి వారందరి కొరకు, కరోనా వైరస్ బారిన పడినటువంటి వారందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా తాడివేవు చిన్నపిల్లలకు వస్తుంది అని చెబుతూ ఉన్నారు. కొన్ని చోట్ల కొన్ని కేసులు కూడా నమోదవుతూ వస్తూ ఉన్నాయి. కనుక మనం రాజుల కొరకు, అధికారుల కొరకు మరి విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, గనుడా, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, గడిచిన కాలమంతయు నీ రెక్కల చాటుల మమ్మలను క్షేమంగాను సురక్షితంగాను కాపాడిన విధానం కొరకు నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా మరి కరోనా కొరకు నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. ఇదిగో మా తండ్రి, తెలిసి తెలియక ఎంతో మంది ప్రభువా కరోనా వైరస్ బారిన పడుతూ వచ్చారు. చాలా మంది నిద్రించారు. మమ్మలను నీ యొక్క కాపుదల్లో ఉంచి క్షేమపు బాటలో నడిపించి మా దేవా మరి చక్కగా మా తండ్రి నీలో నివాసం కలిగి ఉండటానికి నీవు చూపినటువంటి కృపకే కృతజ్ఞతలు తండ్రి. ఇంకా అనేకులు మరణ పడకల మీదే ఉంటూ ఉన్నారు ప్రభువా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, తాకండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ గాయపడిన హస్తము ద్వారా బిడ్డలను ప్రభా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఇంకా ఎంతమంది అయితే ప్రభా అనాథలుగా చేపట్టారో అటు చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు లేక బిడ్డలు ఉన్నారు, కొడుకులను, కుమార్తెలను, అల్లుళ్లను, మనవుళ్లను, మనవళ్లను కోల్పోయి అనేక కుటుంబాలు నిరుపేద కుటుంబాలుగా అనాథలుగా తీర్చబడుతున్నారు. దేవా అయా సహాయం దయచేయండి. వారిని మీరే బలపరచండి, ఆదరించండి. మేము కూడా వారిని ప్రోత్సాహపరచున్నట్లుగా, వారి పక్షంగా నిలవబడినట్లుగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, మా రక్షక, నీకే వందనాలు, స్తోత్రాలు. మా దేవా, ఈ సమయంలో ప్రభా ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు తాకమని, దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క మనవులన్నీ కూడా మీ కృపా సమృద్ధి నుంచి తీరుస్తూ రమ్మని. ఇదిగో మా తండ్రి, ఈ రోజున మీరు మాకు ఇచ్చినందుకు నీకే లెక్కించలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ నీవే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు ఘననామాన ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి
అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 20 వరకు ఉన్నటువంటి వచన భాగనాలు నేను చదువుతున్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక పౌలు 11వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగనాన్ని నేను చదువుతున్నాను. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనన్నది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెను. ఆ అబ్రహాము మృతులకు సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడా, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా వాక్యం ఉన్నటువంటి మీరు మాతో మాట్లాడమని, ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి వారందరితో మీరు సూటిగాను తేటగాను మాట్లాడుతూ రమ్మని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామాన ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి జూన్ మాసము 20వ తారీఖు ఆదివారాన ఈ రీతిగా దేవుని సన్నిధిలో కూడి మనందరం కూడా ప్రార్థించుకోవటానికి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి దేవాతి దేవునికి మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించు బదులమవుతూ ఉన్నాం. ఒకసారి అందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్ ప్రియులారా, ఒక సంఘటన ఎప్పుడు కూడా నన్ను ఆలోచనలోనికి నెట్టివేస్తూ వచ్చింది. ఆ సంఘటన గురించి నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇదిగో ఈపూరు తెలుగు బాప్టిస్ట్ చర్చిలో నేను సంఘ కాపరిగా పనిచేస్తూ ఉన్నాను. మాకు ఎదురుగా ఇక్కడ రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ చిన్న కొట్టు ఒకటి పెట్టుకొని ఆ కొట్టు ద్వారా అతడు లాభాన్ని గడిస్తూ వ్యాపారాన్ని చేస్తూ చక్కగా గడిస్తూ ఉన్నాడు. నేను చాలా రోజుల నుంచి ఆలోచన చేస్తూ ఉన్నాను. చాలా మందిని కూడా నేను చూస్తూ వచ్చాను. ఎక్కడా కూడా తన సొంత ఊరు వారు ఏ ప్రాంతానికైతే మనం చెందుతామో ఆ ప్రాంతం వారు అక్కడ అభివృద్ధి చెందటం అనేటువంటిది చాలాసార్లు తక్కువగా ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఇదిగో అలాగే వేరొక ప్రాంతానికి కూడా మనం వెళుతూ ఉన్నప్పుడు కూడా చాలా చోట్ల మనము అనేక శ్రమలు, అవమానాలు, నిందలు ఎదుర్కొని చాలాసార్లు మనము ఆహారానికి కొరతగా, బంధువర్గానికి కనీసం మాట్లాడుకునేటువంటి వారు కూడా లేనటువంటి పరిస్థితులు గుండా మనం పోతూ మన జీవితాన్ని కష్టంతో కూడినటువంటి వారంగా ఉంటాం. కానీ మీరు మార్వాడీస్ కానీ, రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వారు కానీ వారి యొక్క జీవిత విధానాన్ని, వారి యొక్క వ్యాపార ధోరణిని మనం అర్థం చేసుకున్నట్లయితే వారు ఖచ్చితంగా ఏ ప్రాంతంలో ఉన్నా కానీ ఆ ప్రాంతంలో వారు అభివృద్ధి చెందేటువంటి వారుగా ఉంటారు. వారు మాత్రమే కాదు కానీ వారి తర్వాత వారి పిల్లలు కూడా, వారి తర్వాత వారి తమ్ముళ్ళు కూడా, వారి యొక్క సంతానంలో ఎవరైతే వ్యాపారాన్ని పెడుతూ వచ్చారో, ఎవరైతే వ్యాపారాలు చేస్తూ వచ్చారో వారందరూ కూడా అభివృద్ధి పదంలో, విజయ పదంలో నడవటం అనేటువంటిది నేను గమనిస్తూ వచ్చాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఈ రోజున మనందరం కూడా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నాం. ప్రతిరోజు నాన్నని మనం జ్ఞాపకం చేసుకుంటామో, ఆయనతో మాట్లాడతామో తెలియదు. కానీ ఈ రోజున మనం అందరం కూడా ఫాదర్స్ డేకి సంబంధించి ఒక పోస్ట్ కానీ, ఒక స్టేటస్ కానీ మనం పెట్టడం, దాని గురించి మనం ఇతరులతో సంభాషణ చేయటం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ఇదిగో ప్రియులారా, ప్రత్యేకంగా వారు మాత్రమే కాదు కానీ వారి తర్వాత వచ్చినటువంటి వారు ఎలాగ అభివృద్ధి చెందుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను ఆలోచన చేశాను. కొన్నిసార్లు ఆ విషయాలు ఏంటో కూడా నేను తెలుసుకోగలిగాను. అలాగే నేను వాక్యాన్ని చదువుతూ ఉన్నట్లయితే బైబిల్లో కూడా కొంతమంది కుమారులు వారి యొక్క తండ్రులు, లేదంటే తండ్రి లేదంటే కుమారుడు, ఇలాగా వారు కూడా ఒకరి తదనంతరం ఒకరు కూడా ఆశీర్వాదాలకు వారసులుగా ఎంచబడతా ఉన్నారు. కానీ లోకంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, చాలా చోట్ల మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే పండిత పుత్ర పరమసుంట అన్నటువంటి రీతిగా
పండితుడి కుమారుడు పరమ సుంటగా ఎలాగూ చేయబడుతూ వచ్చాడో ఈ రోజున చాలామంది కూడా పెద్ద పెద్ద ఆ స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క పిల్లలు అనేటువంటి వారు ఆశీర్వాదాలు పొందలేకపోతా వచ్చారు. అలాగే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క పిల్లలు చాలాసార్లు ఆశీర్వాదాలు పొందలేకపోతూ వచ్చారు. పిల్లరా, ఈ రోజున మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎందుకు కొంతమందికి మాత్రమే, లేదంటే ఎందుకు వారికి మాత్రమే ఆశీర్వాదాలు అనేటువంటివి వస్తూ ఉన్నవి అనేటువంటి అంశాన్ని మనం వాక్యాన్ని చదువుతున్నట్లయితే ఈ రోజున మనము అబ్రహాము ఇస్సాకు గురించినటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాలను నేను మీకు పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాములాగే ఎందుకు ఇస్సాకు కూడా ఆశీర్వదించబడ్డాడు అనేటువంటి అంశాన్ని పిల్లరా లేఖనాన్ని మనం చదువుతున్నట్లయితే ఇదిగో ఆదికాండము 12వ అధ్యాయాన్ని మనం చూస్తున్నట్లయితే దేవుడు అబ్రహాముతో చేస్తూ ఉన్నటువంటి వాగ్దానం అక్కడ మనకు కనబడుతుంది. ఇదిగో నీ యొక్క స్వదేశాన్ని స్వజనాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి నీవు నన్ను వెంబడిస్తే నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు చేస్తున్నప్పుడు ఆ వాగ్దానాన్ని నమ్మి అబ్రహాము దేవుని వెంబడిస్తూ వచ్చాడు. అయితే 18వ అధ్యాయము 10 నుంచి 12 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చూస్తున్నట్లయితే లేఖనాల్లో చదువుతున్నట్లయితే అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మకుండా అబ్రహాము శారా ఇద్దరు కూడా గర్భఫల విషయంలో దేవుని మాటను అవమానకరంగా మార్చినట్లుగా దేవునికి లేదంటే దేవుని యొక్క వాగ్దానాన్ని నవ్వు కలగజేసేటువంటి రీతిగా ప్రవర్తించినట్లుగా లేఖనాల్లో మనకు కనబడతా ఉంది. ఇదిగో ఆదికాండం 18వ అధ్యాయము 10 నుండి 12 వరకు ఉన్నటువంటి వచన భాగాలు నేను చదువుతూ ఉన్నాను. అందుకు ఆయన మీదటికి ఈ కాలమును మీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుని కన్నులని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినిచుండెను. అబ్రహాము గుడారపు ద్వారమందు వినిచుండెను. అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా నేను బలం ఉడికిన దానినైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉండును కదా అని తనలో తాను అనుకొని నవ్వుకొనెను అనేటువంటి మాట. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, అబ్రహాము విషయంలో లేదంటే వాగ్దానం విషయంలో దేవుడు చేస్తూ వచ్చినటువంటి వాగ్దానాన్ని లేదంటే దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శారా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మక నవ్వుతూ ఉన్నట్లుగా లేఖనాల్లో మనకు కనబడతా ఉంది. అయితే దేవుడు శారా యొక్క నవ్వుని కొట్టివేసి లేదంటే శారా యొక్క తలంపులను మార్చివేసి దేవుడు తాను వాగ్దానం చేసినట్లుగా అబ్రహాంకి ఇస్సాకు అనేటువంటి వ్యక్తిని వాగ్దానాన్ని చేస్తూ ఉన్నట్లుగా ఇస్సాకు అనేటువంటి గర్భఫలాన్ని ఇస్తూ ఉన్నట్లుగా లేఖనాల్లో మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఇదిగో మన వాక్యాన్ని చదువుతున్నట్లయితే అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడటానికి వెళ్ళినటువంటి కారణం ఏంటి, అలాగే ఇస్సాకు దేవుని చేత ఆశీర్వదించబడటానికి వెళ్ళినటువంటి కారణం ఏంటి, తండ్రి కొడుకులు వీళ్ళిద్దరు మాత్రమే ఒకరి తర్వాత ఒకరు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి వెళ్ళినటువంటి కారణం ఏంటి, వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి సిమిలర్ లక్షణాలు సిమిలర్ క్వాలిటీస్ ఏంటి అంటే ఒకే విధమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిసేటువంటి విషయాలు ఏంటి అనేటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. పిల్లరా, ఈ విషయాన్ని మనము ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే ఒకరు ఏ మార్గంలో వెళ్ళి సక్సెస్ అయ్యారో మనం తెలియగలిగితే మనం కూడా ఆ మార్గంలో వెళ్ళి సక్సెస్ అవడానికి అవకాశం ఉండిద్ది. ఇదిగో అబ్రహాము వెళ్ళినటువంటి మార్గంలోనే ఇస్సాకు వెళ్ళి అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదాలు ఇస్సాకు కూడా పొందుతూ వచ్చాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి నీవు నేను కూడా అబ్రహాము బాటలో ఇస్సాకు బాటలో పయనించి మనం కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకోవాలనేటువంటిదే నా తపన. కనుక దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిద్దాం. ఇదిగో అబ్రహాములో ఉన్నటువంటి మంచి లక్షణాలు సుగుణాలు ఏంటి, లేదంటే అబ్రహాము యొక్క జీవిత విధానంలో అబ్రహాము ఎలాంటి వాడు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, ఇదిగో ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుతున్నట్లయితే లేఖనాల్లో రాయబడుతూ ఉన్నటువంటి మాట నేను ఒకసారి చదువుతాను. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి
నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు అనేటువంటి మాట. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని చేత ఆశీర్వదించబడటానికి అబ్రహాములో ఉన్నటువంటి మొట్టమొదటి క్వాలిటీ ఏంటి అనంటే, అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్ముతూ వచ్చాడు. ఇదిగో హారాను అనేటువంటి ప్రాంతంలో అబ్రహాము నివసిస్తూ ఉన్నప్పుడు, ఒక విగ్రహారాధన కుటుంబంలో ఉంటున్నప్పుడు, దేవుని ఎరగనటువంటి వాడు దేవుని యొక్క స్వరాన్ని విని తన యొక్క స్వజనులను సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క వాగ్దానం పట్టుకొని తాను చూడనటువంటి ప్రాంతానికి ప్రయాణమే వెళుతూ వచ్చాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, వాగ్దానాన్ని నమ్ముతూ వచ్చాడు. ఒక మాట ఏదైతే దేవుడు అబ్రహాముతో చెబుతూ వచ్చాడో ఆ మాట నమ్మి బయలుదేరటం అనేటువంటిది జరిగింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు మనము వాక్యాన్ని చదువుతూ ఉన్నట్లయితే తీతుకు రాసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నట్లయితే లేఖనాల్లో ఈ రీతిగా రాయబడతా ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. మొత్తం కూడా 4 వచనాల వరకు కలిసే ఉన్నాయి. అయితే నేను దానిలోని కొంత భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం అందే వాగ్దానము చేసెను కానీ అనేటువంటి మాట, వాక్యంలో రాయబడుతున్నటువంటి మాట మాడనేరని దేవుడు అనేటువంటి మాట. అబద్ధం ఆడనటువంటి దేవుడు. క్రీస్తునందు ప్రియులారా, దేవునిలో ఉన్నటువంటి ఒక సుగుణం, ఆయన మానవుల్లాగా అబద్ధం చెప్పేటువంటి ఆలోచన విధానాన్ని కలిగి లేడు. ఆయన మానవుల్లాగా మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి వాడు కాదు. దేవుడు ఎప్పుడైనా ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. దేవుడు ఎప్పుడైనా ఒక మాట ఇస్తే ఆ మాటను తగిన కాలమందు నెరవేర్చడానికి వెళ్ళినటువంటి సమర్థుడు. అబ్రహాము విషయంలో దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానని, నేను నీకు ఒక దేశాన్ని ఇస్తానని, నీకు నేను గొప్ప సంతానాన్ని కలగజేస్తానని. దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. అబ్రహాము దేవుని చేత ఆశీర్వదించబడటానికి వెళ్ళినటువంటి ప్రధానమైనటువంటి కారణం, దేవుడు వాగ్దానాన్ని అబ్రహాము నమ్ముతూ వచ్చాడు కనుకనే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క సన్నిధిని నువ్వు నమ్ముతూ ఉన్నావా? నమ్ముతూ ఉన్నాను అని నువ్వు అనుకుంటూ భ్రమపడుతూ ఉన్నావా? చాలాసార్లు మనం నమ్ముతూ ఉన్నాం అని అనుకుంటాం కానీ నిజంగా దేవుని నమ్మం. అందుకనే మన జీవితాల్లో ఆశీర్వాదాలు అనేటువంటివి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. అబ్రహాము అలాగూ లేడు. తను దేవుని వాక్యాన్ని లేదా దేవుని వాగ్దానాన్ని అతను నమ్ముతూ వచ్చాడు కనుకనే తన సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించినటువంటి వాగ్దాన దేశానికి ప్రయాణమే వచ్చాడు. దేవుడు ప్రతి సమయంలో కూడా అబ్రహామును ఆశీర్వదిస్తూనే వచ్చాడు. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుడు ఎప్పుడైనా ఒక మాట ఇస్తే ఆ మాట తప్పనటువంటి వాడు దేవుడు. మనుషులు ఎన్నోసార్లు మాటలు తప్పుతారు కానీ, ఒట్టు తీసి గట్టును పెడతారు కానీ, దేవుడు అటువంటి పని ఎప్పుడు కూడా చేయడు. తన స్వభావానికి విరోధంగా ఎప్పుడు కూడా ప్రవర్తించడు. ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు. అబ్రహాము ఆ వాగ్దానాన్ని నమ్ముతూ వచ్చాడు. తన యొక్క జీవితంలో ఇతరుల కంటే అత్యధికంగా ఆశీర్వదించబడుతూ వచ్చాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి నీవు నేను కూడా అబ్రహాములాగా ఆశీర్వదించబడాలి అని అంటే దేవుని వాగ్దానాన్ని నమ్మాలి. ఇదిగో ఇస్సాకు జీవితాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే ఇస్సాకు కూడా అబ్రహాము వలె దేవుని వాగ్దానాన్ని నమ్ముతూ వచ్చాడు. మీరు వాక్యాన్ని చదువుతున్నట్లయితే ఆదికాండము 26వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి వచన భాగనాలు నేను కొద్దిగా చదివేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆదికాండము 26వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చిన. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను.
అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తు నుండి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదును. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశమునిచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకిచ్చుదనని, నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టలను, నా నియమములను గైకొన్నను చెప్పెను అనేటువంటి మాట. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో దేవుడు ఇస్సాకుతో చేస్తున్నటువంటి వాగ్దానం. ఐగుప్తు దేశంలో నువ్వు ఉండు, ఐగుప్తు దేశంలో నువ్వు ఉంటే అబ్రహాముకు ఏ రీతిగా అయితే నేను వాగ్దానం చేశానో ఆ వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను. ఆ వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను, నిన్ను కూడా నేను గొప్ప జనాంగంగా చేస్తాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వాగ్దానం యొక్క ఫలాలు నువ్వు పొందుకోవచ్చు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడు తాను ఇచ్చినటువంటి మాట లేదంటే వాగ్దానం ఏదైతే ఉందో ఇస్సాకు నమ్ముతూ వచ్చాడు. కనుకనే ఇస్సాకు కూడా ఆశీర్వదించబడ్డాడు. తాను కానటువంటి దేశంలో కరువు వచ్చిన ఐగుప్తు దేశంలోనే నిలబడ్డాడు. తను వాగ్దానాన్ని నమ్ముతూ వచ్చాడు, భయపడలేదు, జడియలేదు. తన యొక్క విశ్వాసాన్ని స్థిరపరుచుకుని ఆ ప్రాంతంలోనే ఉండటం అనేటువంటిది జరిగింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, అబ్రహాము, ఇస్సాకు వీరిద్దరూ కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు. ప్రత్యేకంగా అబ్రహాములో ఉన్నటువంటి సుగుణం, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మేటువంటి సుగుణం ఏదైతే ఉందో అదే సుగుణాన్ని ఇస్సాకు కూడా పుణికిపుచ్చుకున్నాడు. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను కూడా మన తల్లిదండ్రుల యొక్క సుగుణాలను మనం పుణికిపుచ్చుకోవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. అబ్రహాంలో ఉన్నటువంటి మంచి లక్షణం దేవుని మాటను, దేవుని వాగ్దానాన్ని నమ్మేటువంటి లక్షణం ఇస్సాకు కూడా కలిగి ఉంది. కనుకనే అబ్రహాము, ఇస్సాకు వీరిద్దరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. ప్రియులారా, ఈ ఫాదర్స్ డే రోజున మనం కూడా మన తల్లిదండ్రుల్లాగా మనం కూడా మన తండ్రి వలె ఆశీర్వదించబడాలి. ఇస్సాకు తన తండ్రి వలె ఆశీర్వదించబడుతూ వచ్చాడు, తన తండ్రి పోలికగా జీవిస్తూ వచ్చాడు. కనుకనే దేవుని చేత గొప్ప ఆశీర్వాదానికి కారకుడుగా ఎంచబడ్డాడు. రెండవదిగా అబ్రహాములో ఉన్నటువంటి సుగుణం ఏంటి అని మనం చూస్తూ ఉన్నట్లయితే, ఇదిగో ఆదికాండం 21వ అధ్యాయము 30-31 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. నేనే ఈ బావిని తవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రెపిల్లలను నీవు నా చేత పుచ్చుకొని వల్లని చెప్పాను. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకున్నందున ఆ చోటికి బేషబా అనేటువంటి పేరు వచ్చను అనేటువంటి మాట. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటువంటి సమయంలో అబ్రహాము వాగ్దాన దేశాన్ని గడుతూ ఉన్నప్పుడు సంచార జీవిగా జీవిస్తూ వచ్చాడు. అక్కడ కొంతకాలం గుడారాల్లో, డేరాల్లో తన యొక్క నివాసాన్ని జరిగిస్తూ వచ్చాడు. తను విస్తారమైనటువంటి గొర్రెల సంపదను, పశు సంపదను కలిగి ఉంటూ వచ్చాడు. ప్రియులారా, అబీమెలెకు అనేటువంటి రాజు దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు వారి యొక్క గొర్రెల కాపర్లకు, అబ్రహాం యొక్క గొర్రెల కాపర్లకు చిన్న జగడం అవుతూ ఉన్నప్పుడు నీటి విషయమై అబ్రహాము తగువ పెట్టుకోకుండా, ఏమాత్రం కూడా జగడమాడకుండా వారితో సమాధానకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ సమాధానపరుడుగా లేఖనాల్లో మనకు కనబడుతూ ఉన్నాడు. మీరు వాక్యాన్ని చదువుతున్నట్లయితే ఇస్సాకు కూడా ఇటువంటి సమాధానకరమైనటువంటి సంగతులనే తన తండ్రి వలె సమాధానకరంగానే ఇస్సాకు జీవిస్తూ వచ్చాడు. మీరు వాక్యాన్ని చూస్తే ఆదికాండం 26వ అధ్యాయము 28 నుంచి 30 వరకు ఉన్నటువంటి వచన భాగాలు. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి కనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెను. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేది చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకొందునని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిది అనేటువంటి మాట. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇస్సాకు కూడా తన తండ్రి అయినటువంటి అబ్రహాం వలె సమాధానపరుడు. మీరు వాక్యాన్ని చదువుతున్నట్లయితే గెరారులో ఉన్నటువంటి వారితో, వారి యొక్క గొర్రెల కాపర్లకి, అలాగే ఇస్సాకు యొక్క గొర్రెల కాపర్లకు కూడా చిన్న జగడం అనేటువంటిది వస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు తన తండ్రి వల్లే సమాధానకరమైనటువంటి సంగతులను గురించి ఆలోచన చేస్తూ
ఎటువంటి తొందరపాటు లేకుండా వారితో ఒక శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లుగా లేఖనాల్లో మనకు కనబడతా ఉంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున నీ తండ్రి వలె నీవు కూడా సమాధానపరుడుగా ఉన్నావా? ఈ రోజున చాలామంది యొక్క సాక్ష్యం మనం వింటూ ఉన్నట్లయితే వాళ్ళ తండ్రి గారు మంచోడే కానీ ఈ పిల్లలు మంచోళ్ళు కాదు అనేటువంటి మాట. వాళ్ళ తండ్రి ఎంతో చక్కని వాడే కానీ వీళ్ళు అలాగ ఉండరండి అనేటువంటి సాక్ష్యాలు మనకు వినబడతా ఉన్నాయి. వారి తండ్రి అబ్రహాం ఏ రీతిగా అయితే సమాధానపరుడు, ఇసాక్ కూడా సమాధానపరుడు కనుకనే ఎటువంటి జగడాలు జోలికి అతడు పోకుండా, ఎటువంటి తగువులకు అతడు పోకుండా ఉంటూ వచ్చాడు కనుకనే అబ్రహాము వలె ఇస్సాకు కూడా ఆశీర్వదించబడుతున్నాడు. తండ్రి వలె కుమారుడు కూడా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ప్రియులారా, నీవు నేను కూడా ఈ లోకంలో దేవుని పిల్లలంగా జీవిస్తున్నప్పుడు సమాధానకరమైనటువంటి సంగతులను గురించి సమాధానంగానే మనం ఈ లోకంలో జీవించాలి కానీ అనవసరమైనటువంటి తగువులకు జగడాలకు మనం దూరంగా ఉండవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. మీరు మరొక విషయంగా మనం చూస్తూ ఉన్నట్లయితే ఆదికాండం 21వ అధ్యాయము 33వ వచనం మనం చదువుతున్నట్లయితే అబ్రహాములో ఉన్నటువంటి మరొక సుగుణాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. 21వ అధ్యాయం 33వ వచనము, అబ్రహాము బెర్షెబాలో ఒక పీచుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేశాను అనేటువంటి మాట. మూడవది, అబ్రహాము మంచి ప్రార్థనాపరుడు. దేవుని చేత అబ్రహాము దీవించబడటానికి కలిగినటువంటి కారణం అబ్రహాము మంచి ప్రార్థనాపరుడు. అలాగే ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నట్లయితే ఆదికాండం 26-25వ వచనాన్ని నేను చదువుతున్నాను. 26వ అధ్యాయం 25వ వచనం, అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమును ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేశాను. అప్పుడు ఇస్సాకు దాసుడు అక్కడ బావితో విరి అనేటువంటి మాట. ఇస్సాకు చేస్తున్నటువంటి పని కూడా ఏంటయ్యా అంటే, ఇస్సాకు ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ అక్కడ ఒక బలిపీఠం కట్టించడం, ఆ బలిపీఠం దగ్గర దేవుడికి బలి అర్పించడం, ప్రార్థన చేయటం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమం, తన తండ్రి అయినటువంటి అబ్రహాము దగ్గర నుంచి ప్రార్థనా మెలకువలను, ప్రార్థనా జీవితాన్ని, ప్రార్థనకు సంబంధించినటువంటి విషయాలను ఇస్సాకు నేర్చుకుంటూ వచ్చాడు. కనుకనే తన తండ్రి వలె ఇస్సాకు కూడా ఆశీర్వదించబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అబ్రహాము ఎంత ప్రార్థనాపరుడో ఇస్సాకు కూడా అంతే ప్రార్థనాపరుడు. అబ్రహాము ఎక్కడైతే బలిపీఠాలు కొడుతూ వచ్చాడో, ఎక్కడైతే దేవుని స్తుతిస్తూ వచ్చాడో, ఇస్సాకు కూడా తాను ఎక్కడికైతే వెళుతూ ఉన్నాడో, ఏ ప్రాంతంలో అయితే ఉంటూ ఉన్నాడో ఆ ప్రాంతంలో తన తండ్రి వలె బలిపీఠాలు కొడుతూ వచ్చాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ రోజున మీ కుటుంబాల్లో ఎంతమంది తమ పిల్లలకు ప్రార్థన నేర్పించేటువంటి వారుగా ఉన్నారు? ఎంతమంది తండ్రులు తమ పిల్లలకు ప్రార్థనలో మెళకువలు చెప్పేటువంటి వారుగా ఉంటా ఉన్నారు? క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, చాలాసార్లు మనం ప్రార్థనకు వెళ్ళం కానీ మన పిల్లల మటుకు ప్రార్థన పంపించాలని చూస్తూ ఉంటాం. చాలాసార్లు మనం ప్రార్థన చేయం కానీ మన పిల్లల మటుకు ప్రార్థన చేయమని ఫోర్స్ చేసేటువంటి వారంగా ఉంటాం. చాలాసార్లు మనం దేవుడిని నమ్ముకోం కానీ మన పిల్లల మటుకు దైవ మార్గంలో నడవాలని చూస్తాం, లేదంటే నడపాలని చూస్తాం. పిల్లరా, కుటుంబంలో పెద్దలు చేసేటువంటి పనే పిల్లలు చేస్తారు. ఈ విషయం మనం ఆలోచన చేయాలి. పెద్దలు చేసేటువంటి పనే పిల్లలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇదిగో మీరు వాక్యాన్ని చదువుతున్నట్లయితే అబ్రహాము ఎక్కడైతే బలిపీఠాలు కడుతూ వచ్చాడో, ఏ ప్రాంతంలో అతడు గుడారం వేస్తాడో అక్కడ ఏదైతే బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేస్తాడో, ఇస్సాకు కూడా అంతే. ఎక్కడికైతే వెళ్ళినా ఎక్కడున్నా కానీ బలిపీఠం కడతాం, ప్రార్థన చేయటం ప్రారంభిస్తూ వచ్చాడు. కనుకనే వారిద్దరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. వారికే ఆ యొక్క ఆశీర్వాదాలు అనేటువంటి మెండుగా కలగటం అనేటువంటిది కలిగింది. ప్రియమైనటువంటి వారులారా, మీ జీవితంలో ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. మీ పిల్లలకు మీరు ఏమి నేర్పిస్తూ ఉన్నారు అనేటువంటి మాట. ప్రార్థనా యోధుల్లాగా, ప్రార్థనా వీరుల్లాగా మన కుటుంబాన్ని కట్టుకొని పిల్లలను మనం తయారు చేయాలి. ఒక విషయాన్ని చెప్పి తర్వాత అంశంలోకి నేను వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇదిగో, ఈ ప్రపంచంలో పిల్లలకు మొట్టమొదటి టీచర్ ఎవరైనా ఉన్నారు అని అంటే, మొదటిసారి ఎవరిని చూసి వాళ్ళ పిల్లలు నేర్చుకుంటారు అని అంటే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. మనం అమ్మ అనమంటే అమ్మ అంటారు, మరొక మాట మాట్లాడమంటే మరొక మాట మాట్లాడతారు. నీ పిల్లలకు నువ్వు ఏమి నేర్పిస్తూ ఉన్నావు? ఒకసారి మనమే వ్యక్తిగత పరిశీలన చేసుకుందాం. అబ్రహాము ప్రార్థనాపరుడు, అలాగే ఇస్సాకు కూడా ప్రార్థనాపరుడు అని లేఖనాల్లో రాయబడతా ఉంది. చివరికి ఒక మాట చెప్పి నా వాక్యాన్ని నేను ముగిస్తాను. ఆదికాండం
22వ అధ్యాయము 3 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగాతడు, చిత్తం ప్రభువా అనేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను నడిపించమని చెప్పాను. తెల్లవారునప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళెను అనేటువంటి మాట. ప్రియులారా, మూడవదిగా అబ్రహాములో ఉన్నటువంటి ఒక మంచి సుగుణం, అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయుడు అనేటువంటి మాట. ఒకానొక సమయం వచ్చిన తర్వాత అబ్రహాము నిజంగా నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడా లేదా అనేటువంటి ఆలోచన కలిగి దేవుడు అబ్రహామును పరిశోధన చేస్తూ ఉన్నాడు. అబ్రహామా, నేను నీకు చూపించబోయేటువంటి పర్వతం మీద నీకు ఒక్కగానొక్కడే ఉన్నటువంటి నీ కుమారుని బలిపీఠం మీద దహన బలిగా నువ్వు నాకు అర్పించాలని చెబుతూ ఉన్నప్పుడు తన నమ్మకమైనటువంటి పనివారిని ఇద్దరు తీసుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి ఇస్సాకును వెంట పెట్టుకుని వెళతా ఉన్నాడు అబ్రహాము. దేవుని యొక్క మాటకు విధేయుడు అబ్రహాము. అలాగే ఇస్సాకు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే ఆదికాండం 22వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నట్లయితే, ఇదిగో తెల్లవారునప్పుడు అబ్రహాము నిలిచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో ఇద్దరిని వెంట పెట్టుకొని ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళెను అనేటువంటి మాట. ప్రియులారా, ఇదే విషయాన్ని మనం వాక్యాన్ని చదువుతున్నట్లయితే ఇస్సాకు తన తండ్రి మాటకు విధేయుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహామేమో దేవుని మాటకు విధేయత చూపితే ఇస్సాకేమో తన తండ్రి మాటకు విధేయత చూపుతూ వచ్చాడు. దహన బలిగా ఇస్సాకును తీసుకుని వెళ్ళి ఆ కట్టెల మీద పేర్చి చంపబోతూ ఉన్నప్పుడు కూడా ఇస్సాకు కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి మాటకు విధేయుడు ఇస్సాకు, తండ్రి మాటకు విధేయుడు ఇస్సాకు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఈ రోజున దేవుని మాటకు నువ్వు విధేయత చూపుతూ ఉన్నావా? నీ తల్లిదండ్రుల మాటకు విధేయత చూపుతూ ఉన్నావా? మీరు వాక్యాన్ని చదువుతున్నట్లయితే నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనం మీరు చూస్తున్నట్లయితే ఈ భూమి మీద మన దీర్ఘాయుష్మంతులం కావాలి అని అంటే మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి. మన తల్లిదండ్రులను మనము సన్మానించినప్పుడు మాత్రమే మనం ఈ భూలోకంలో దీర్ఘాయువుతో సుఖజీవాన్ని కలిపి ముందుకు కొనసాగేటువంటి వారంగా ఉంటాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని కుమారులారా, కుమార్తెలారా, తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలన చూసుకోకుండా, వారి యొక్క బాగోగులు చూసుకోకుండా ఎవరైతే ఉంటారో సామెతల గ్రంథంలో రాయబడినటువంటి రీతిగా వారి కన్నులు లోయకాకులు పీకుతి అని రాయబడతా ఉంది. అంటే లోయకాకులు వచ్చి తీసుకుని వెళతాయని కాదులేని కానీ వారి యొక్క కన్నులు ఓడదీయబడతాయి అనేటువంటి అర్థాన్ని, వారు శ్రమల పాలవుతారు అనేటువంటి అర్థాన్ని చేకూర్చేటువంటివిగా ఉన్నాయి. ప్రియులారా, ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి నీవు నేను కూడా అబ్రహాము వలె ఇస్సాకు కూడా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము ఇస్సాకు వీరిద్దరు కూడా ఒకే రకమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉంటూ ఉన్నారు కనుకనే వీరిద్దరూ దేవుని ద్వారా ఆశీర్వదించబడుతూ వచ్చారు. ఈ రోజున ఫాదర్స్ డే సందర్భంగా తండ్రుల పోలికగా మనం బిడ్డలంగా ఈ లోకంలో మనం జీవించాలి. ఇదిగో ఇస్సాకు తన తండ్రి అయినటువంటి అబ్రహాము పోలికగా జీవిస్తూ వచ్చాడు. అబ్రహాములో ఉన్నటువంటి మంచి సుగుణాలను తీసుకొని ఇస్సాకు తన యొక్క జీవితాన్ని కట్టుకుంటూ వచ్చాడు కనుకనే ఇస్సాకు దేవుని ద్వారా ఆశీర్వదించబడుతూ వచ్చాడు. ఏంటి ఆ విషయాలని ఒకసారి నేను మీకు మరలా పరిచయం చేసి నా వాక్యాన్ని నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. అబ్రహాము మంచి ప్రార్థనాపరుడు, అలాగే ఇస్సాకు కూడా మంచి ప్రార్థనాపరుడు. అబ్రహాము సమాధానపరుడు, అలాగే ఇస్సాకు కూడా మంచి సమాధానపరుడు. అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్మినటువంటి వాడు, అలాగే ఇస్సాకు కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మినటువంటి వాడు. అబ్రహాము దేవుని యొక్క మాటకు విధేయుడు, అలాగే ఇస్సాకు కూడా దేవుని యొక్క మాటకు అలాగే తండ్రి యొక్క మాటకు విధేయత చూపినటువంటి వాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మీకు ఒక మాట చెప్పి నా వాక్యాన్ని నేను ముగిస్తాను. అలాగే అబ్రహాం యొక్క జీవితం కూడా చక్కగా ముగించబడింది. మన జీవిత కాలంలో 175 సంవత్సరాల వయసులో మంచి వృద్ధాప్య మందు, మంచి ముసలితన మందు అతను మృతి చెందాడు. అలాగే ఇస్సాకు కూడా 180 సంవత్సరాల కాలంలో తన తండ్రి కంటే 5 సంవత్సరాలు ఎక్కువగా జీవించి తన యొక్క జీవిత కాలాన్ని ముగిస్తూ వచ్చాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమం, రోజున మనం కూడా అటువంటి మంచి మరణాన్ని మనం పొందుకోవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఇదిగో
వారికి మాత్రమే ఎందుకు ఈ ఆశీర్వాదాలు, వారి తరతరాలకు ఇశ్రాయేలుకు మాత్రమే ఎందుకు ఈ ఆశీర్వాదాలు అని అంటే, వారి యొక్క తండ్రుల యొక్క పోలికగా వారిలో ఉన్నటువంటి మంచి సుగుణాలను కలిగి వారు జీవిస్తూ వచ్చారు కనుక ఈ రోజున ఫాదర్స్ డే సందర్భంగా మనం కూడా మన తల్లిదండ్రుల పోలికగా, మన తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి మంచి సుగుణాలను మనం కలిగి ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే, దేవుని సుగుణాలను, దేవుని పిల్లలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే మనం కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడేటువంటి వారంగా ఉంటాం. మన పిల్లలను కూడా దేవుని మార్గంలో నడిపిస్తున్నట్లయితే మనతో పాటుగా మన పిల్లలు కూడా చక్కగా ఆశీర్వదించబడేటువంటి వారుగా ఉంటారు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ చివరి రోజుల్లో కలవరి దినాల్లో ఉన్నటువంటి నీవు నేను కూడా మనము దేవుని యొక్క మాటకు విధేయత కలిగి ఈ లోకంలో జీవిద్దాం. దేవుని యొక్క రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలు మన వెనుకడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని నేటి వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, గరుడా, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, వాక్యమై ఉన్నటువంటి మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ లైవ్ వీక్షించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాల్లో శాంతిని, నెమ్మదిని, ఆశీర్వాదాలు కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, మా ప్రభువా, మా తండ్రి, నీ కృప చూపించండి, మహిమ పొందండి ప్రభువా. ఇదిగో మా దేవా, ఎంతమంది అయితే కరోనా వైరస్ చేత బాధపడుతున్నారు వారందరినీ మీరు విడుదల కలిగించమని, నీవే క్షేమపు బాటలు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా మా దేవా, మరి అబ్రహాము ఏ రీతిగా ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాము బాటల్లో నమ్మి తన తండ్రి వలె ఇస్సాకు కూడా ఏ రీతిగా ఆశీర్వదించబడ్డారు, మేము కూడా మా తండ్రుల మాటలు నమ్మి మా తండ్రుల యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ పరమ తండ్రి అయినటువంటి నీ వైపు చూస్తూ నీ దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవటానికి సహాయాన్ని దయచేయమని, ఈ లైవ్ ద్వారా వీక్షించిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయమని, నీ చిత్తమైతే మరొక ఆదివారం ప్రభా నీ సన్నిధిలో కూడి కలుసుకోవటానికి నీ కృప చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామాన ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదాకాలం మనందరి కుటుంబాలకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ఈ లైవ్ వీక్షించినటువంటి మీ అందరి కుటుంబాలను దేవుడు దీవించును గాక. అలాగే ప్రభుత్వమైతే మరొక ఆదివారం మరలా మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని కలిసి పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.